ఫ్రెండ్స్ మార్నింగ్ రావగానే ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. పుష్ప 2 ఏదైతే ఉందో పోస్ట్ పోన్ అయిపోయింది, డిసెంబర్లో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇది ఫేస్బుక్లో ఉండొచ్చు, వేటులో ఉండొచ్చు, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా దాని అయితే టెలికాస్ట్ చేశాయి అనమాట. ఇంకేముందిరా బాబు, చెప్పినటువంటి డేట్కి పుష్ప 2 అసలే రావట్లేదు, ఇంతేనా బెల్లప్ ఎక్కువ బిజినెస్ తక్కువ, ఇంకెప్పుడు వస్తావు అన్నా అని చెప్పి అందరూ కూడా తిట్టడం మొదలు పెట్టారు. దానికి ఒక క్లారిటీ ఇస్తూ మూవీ టీం నుండి అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసిందనమాట. పుష్ప 2 లాక్డ్ అండ్ లోడెడ్ విత్ ఫైర్ అండ్ పైన జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అనేటటువంటిది పెట్టారనమాట. అంటే పుష్ప 2కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాక్డ్ అండ్ లోడెడ్, ఇక దాంట్లో చేసేటటువంటి మార్పులు ఏం మాత్రం కూడా ఉండవు. విత్ ఫైర్ అంటే మంటలతో అనేటటువంటి క్యాప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇంటర్వెల్ లాగా సినిమా అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసేసారు. ఇక సెకండ్ హాఫ్ ఉందన్నమాట. ఈ సెకండ్ హాఫ్ డిసెంబర్ 6కి అలా కంప్లీట్ చేసి మనకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మూవీ టీం డైరెక్ట్గా తెలియజేయడం అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే ఫైర్ అనేటటువంటి క్యాప్షన్ ఇచ్చారనమాట. దాని కింద చూడండి మొత్తం ఫైర్ అయితే కనపడుతుంది అనమాట. ఒక వ్యక్తి అయితే నించుంటూ ఆ వ్యక్తి ఆ నించునేటటువంటి విధానం బట్టి, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పుకోవచ్చు తగ్గేది అలా పుష్పరాజ్ అనేటటువంటిది. నిజంగా ఫ్రెండ్స్ నాకు ఆ లుక్ చూసినప్పుడు ఏది కనపడిందంటే మన అమ్మోరు తల్లి అవతారం వేసుకొని ఉంటాడు కదా, సేమ్ అదే లుక్లో ఉన్నాడు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. షేప్ చూసుకున్నట్లయితే మొత్తం అది నల్లమల ఫారెస్ట్ కొండ ప్రాంతం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అర్ధరాత్రి అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చుట్టూ ఫైర్ అయితే ఉందన్నమాట. ఎదురుగా విలన్లు ఉన్నారు, 100 మంది ఉన్నా భయపడినటువంటి ఎదురు లేనటువంటి ధైర్యం అయితే నాకైతే అందులో కానొస్తుంది అనమాట. ఇక ఒక్క ముక్కలో చెప్పేయాలంటే పుష్పరాజ్ అస్సలు తగ్గేదిలే అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఇంకా జూమ్ చేసి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే టైగర్ కనపడుతుంది అనమాట. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసాయి అనుకో పులి వచ్చిండదని అర్థం, అదే పులి 2 అడుగులు వెనక్కేసింది అనుకో పుష్ప వచ్చిండదని అర్థం అనేటటువంటిది పెట్టింది అనమాట. మీరు జాగ్రత్తగా చూడండి, అక్కడ పులి కనపడుతుంది, ఇక్కడ పుష్పరాజు ఉండో, పుష్పరాజుకి కొద్దిగా దూరంలో పులిని అయితే పెట్టారనమాట. పులి ఏదో చూసి ఆగిపోయింది, ఏం చూసి ఆగిపోయింది అనేటటువంటిది మనకైతే క్లియర్ కట్గా అయితే చెప్పేశారనమాట. ఈ విధంగా చిన్న పోస్టర్లోనే వందలాది డీటెయిల్స్ అయితే ఇచ్చేసారనమాట. ది రూల్ ఇన్ సినిమాస్ డిసెంబర్ 6th అనేటటువంటిది ఇంకా క్లారిటీగా ఇచ్చేసారు. ఆల్రెడీ దిల్ రాజు గారు అయి ఉండొచ్చు, తమన్ అయి ఉండొచ్చు. ఈ డిసెంబర్లోని గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు. ఇంకేంది గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా, మ్యాక్సిమం పుష్పరాజ్ తగ్గిపోద్దేమో, పుష్పరాజు వెనకడిగేస్తానేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. అసలు వెనకడిగేసేటటువంటి ప్రసక్తే లేదు. మేము చెప్పినామంటే ఆ డేట్కి ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఇప్పటికే చాలా లేట్ చేసామని చెప్పి ఫీల్ అవుతున్నాం. ఇక ఫీల్ అయ్యేది ఉండదు, ఇక లేట్ చేసేది ఉండదు అనేటటువంటిది వాళ్ళైతే 100% క్లారిటీ ఈ పోస్టర్లో అయితే ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్ మీకే విధంగా అనిపించింది ఈ పోస్టర్? ఇందులో అల్లు అర్జున్ మీకే విధంగా అనిపించిండు? ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా తెలియజేస్తున్నారంటే సినిమా మట్టికి మనం ఊహించిన దానికి డబుల్ త్రిబుల్ ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీ కామెంట్ కూడా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వెయిటింగ్ అసలు పుష్ప 2 కోసం. ఒక టీజర్ అన్న వదులు, లేకపోతే సెకండ్ సింగిల్ వదిలేరు, అరవకుండా ఉన్నారు, కనీసం థర్డ్ సింగిల్ అయినా ఉంటాయి కదా మన డిఎస్పీ మార్క్ కనబడేటటువంటి సాంగ్స్ ఎదురు చూస్తారని చెప్పి నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మరి మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. బై మరి ఉంటా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.